హాయ్ హలో అందరూ ఎట్లున్నారు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇదేంది ఇల్లు చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఇప్పుడు అప్కమింగ్ అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, తొలి ఏకాదశి అండ్ బోనాలు ఇంకా అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి ఇల్లు క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే ఇల్లు క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆ సజ్జ మీద ఉన్న బ్యాగ్స్ సామాన్ అంతా తీసేసి అయితే అదంతా క్లీన్ చేశాను. నాకైతే ఎప్పుడైనా ఇంట్లో పని చేయాలంటే చాలా భయం వేస్తుంది. ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు అయితే ఎలా చేయాలని చెప్పి భయం వేస్తుంది. వన్స్ స్టార్ట్ చేసినాకనైతే అట్లనే కంటిన్యూగా తొందరనే అయిపోతుంది. సో అలా సజ్జల మించి తీసిన సంచులను అయితే క్లీన్ చేసేసాను. తర్వాత అయితే మంచం ఎక్కేసి మెల్లగా అయితే సజ్జలు దులుపుదామని అయితే దులుపుతున్నాను. అది ఎక్కినప్పుడు నాకు చాలా భయం వేసింది. ఇంట్లో ప్రస్తుతానికి కూడా ఎవ్వరు లేరనమాట. ఆ కింద పడుతున్నైతే ఎవరు పట్టించుకున్న దిక్కు లేదు. అయినా కూడా ధైర్యం చేసి అయితే మెల్లగా ఎక్కాను. అవునండి, అసలు మనం అందరం, నేను ఒక్కరిని కాదు అందరి పరిస్థితి అంతే అనుకుంటా. కొన్ని వాడుకొని గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ కట్టి సజ్జల మీద వేస్తాము. ప్రతి పండుగకి అవి కిందికి దిగడము, దులపడము, మళ్ళీ అక్కడ పెట్టడము, మళ్ళీ పండుగ వాళ్ళకి మళ్ళీ యాజ్ మళ్ళీ అట్లే దుమ్ము పడుతుంది. ఇంతలో అలాగే జరుగుతుంది కదా. సో నేనైతే మెల్లగా అయితే సజ్జ అయితే క్లీన్ చేశాను. నెక్స్ట్ సజ్జలు దులిపిన తర్వాత అయితే ఫ్యాన్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఫ్యాన్కి అయితే చాలా దుమ్ము పట్టింది. నేను ఫ్యాన్ మాత్రం ఎప్పుడు వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేస్తూనే ఉంటాను. కదా ఎంత క్లీన్ చేసినా కూడా 10 డేస్ అయిపోయిందంటే మళ్ళీ ఖచ్చితంగా ఫ్యాన్కి మొత్తం జిడ్డు జిడ్డు అయితే అయిపోతుంది. సో ఏంటంటే ఇంకా ఫ్యాన్ కూడా ఫస్ట్ చీపిడితో మెల్లగా మీద దుమ్మంతా తీసేసి తర్వాత మెల్లగా మళ్ళీ కొలీన్ వేసి క్లాత్తో అయితే క్లీన్ చేశాను అనమాట. మాది ఇల్లు బెడ్రూమ్ అండ్ కిచెన్ వచ్చేసి ఒకటే రూమ్లో ఉంటాను అనమాట. కిచెన్ ఇందులో బెడ్రూమ్లో ఉండడం వల్ల దేనివల్ల కానీ ఫ్యాన్కి అయితే ఎన్నిసార్లు తుడిచినా కూడా జిడ్డు జిడ్డు అయితే పట్టుకుంటుంది. మొత్తం అయితే అసలు ఎంత తుడిచినా కూడా పోవట్లేదు. తర్వాత అయితే నేను కొలీన్ వేసి మనం టూత్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో అయితే రాసి అయితే మొత్తం అయితే క్లీన్ చేశాను అనమాట. సో ఫైనల్లీ దులిపిన చెత్త అంతా అలా బెడ్ మీద పడిపోయిందనమాట. అదంతా కూడా మళ్ళీ తర్వాత అయితే అంతా క్లీన్ చేశాను. ఈ రూమ్ అయితే అంతా క్లీన్ చేసి ఊడ్చిన తర్వాత అయితే సజ్జ మీద తీసినాయన్నీ మళ్ళీ అయితే సజ్జ మీద అయితే మొత్తం క్లీన్గా పెట్టేశాను. అవైతే మళ్ళీ అట్లే ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఫెస్టివల్కి మళ్ళీ తీసి మళ్ళీ దులిపి మళ్ళీ ఆడనే పెడతాను. వాటిని వాడుకోవడం మాత్రం ఏముండదు. ఆ లగేజ్ బ్యాగులు కూడా అవన్నీ మా ఆయనకు ఆఫీస్లో ఫెస్టివల్స్కి గిఫ్ట్గా వచ్చినాయి. ఎప్పుడైనా ఊరికి వెళ్తే వేరే చిన్నవి తీసుకెళ్తాం, అవి మాత్రం అస్సలు తీసుకోము. నెక్స్ట్ అయితే కిచెన్ పార్ట్ అనమాట. ఇప్పుడు అవన్నీ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ తీసి తోమి క్లీన్ చేసి మళ్ళీ అవన్నీ కిచెన్లో చదరాలన్నమాట. ఈ కిచెన్లో కూడా ఎప్పటికప్పుడు అంటే ఈ పప్పు డబ్బులు అవి ఇవి పప్పు అయిపోయిన కొద్ది అయితే క్లీన్ చేస్తూనే ఉంటాను. కాకపోతే అయితే ఈరోజు మొత్తం ఇల్లు దులిపినా కాబట్టి మళ్ళీ అంతా వాటి మీద పడ్డది. సో అందుకనే అవన్నీ తీసి అయితే మళ్ళీ అన్నీ క్లీన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అవి అక్కడ డబ్బులలో ఉన్నాయి కూడా, అవన్నీ వాడుకొని గిన్నెలే. నేను వాడుకునే తక్కువ ఉంటాయి అన్నమాట ఇంట్లో. అవసరం లేని అన్నీ తీసి అట్లా డబ్బులలో పెడతాను. ఎందుకంటే ఇట్లా పండుగలకు మళ్ళీ తీయడము తోమడం పెద్ద పని అయితే అని చెప్పేసి అయితే అన్నీ తీస్తాను. నెక్స్ట్ అయితే హాల్ క్లీన్ చేయాలి. ఇంతకుముందు దులిపిన చెత్త అంతా ఇదే ఆ ఇంట్లో. నెక్స్ట్ అయితే హాల్ అయితే అట్లనే ఉంది. అదంతా హాల్ అయితే మొత్తం క్లీన్ చేయాలన్నమాట. ఈరోజైతే మా పెద్దోడైతే స్కూల్కి వెళ్ళాడు. వాడు ఉంటే చాలా సతాయించాడు. మా చిన్నోడైతే పాపం నేను ఇల్లు క్లీన్ చేస్తున్నా వాడంతా వాడే ఆడుకున్నాడు. నెక్స్ట్ అయితే గిన్నెలన్నీ దోమదాం అని చెప్పి అయితే బయట వేసాను. ఒక్క క్యాన్ దోమగానే చెయ్యి అయితే కట్ అయిపోయింది, చాలా బ్లడ్ కూడా పోయింది. పసుపు పెట్టుకొని కొద్దిసేపు ఆగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అయితే కంటిన్యూ చేశాను. ఇవన్నీ అయితే తోమిలా గాలి కారాలని చెప్పి బయటకు అయితే పెట్టేశాను. సో నెక్స్ట్ అయితే కొన్ని ఇంట్లో కూడా పెట్టాను, ఫ్యాన్ కింద ఆడాలని చెప్పి, బయట ప్లేస్ లేదని. ఈ గిన్నెలను అయితే క్లీన్ చేయడం అయిపోయేది అయితే నెక్స్ట్ పార్ట్ ఫ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే అన్ని బయటికి తీసాను. ఆ పైన నెయిల్ పాలిష్లు కనిపిస్తున్నాయి కదా, అందులో అయితే నేను ఒక్కటి కూడా పెట్టుకోను. ఎందుకంటే అసలు నాకు నెయిల్స్ ఉండవు, ఎప్పటికప్పుడు కొరుకుతూనే ఉంటాను. నాకు అదొక పిచ్చి హ్యాబిట్ ఉందన్నమాట, బ్యాడ్ హ్యాబిట్. సో అట్లయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేసే ముందైతే ఫ్రిడ్జ్ స్విచ్ అయితే ఆఫ్ చేశాను. ఎందుకంటే నేనే కానీ తెలిసి ప్రతి ఒక్కరు అట్లనే చేస్తారు అనుకుంటా. స్విచ్ ఆన్ చేసి ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తే మాత్రం పక్కా షాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో క్లీనింగ్ మొత్తం అయిపోయాకైతే ఫ్రిడ్జ్ అయితే మళ్ళీ ఆన్ చేశాను. ఆన్ చేసి ఫ్రిడ్జ్లో నుంచి ఏమేమి అయితే తీసానో అవన్నీ మళ్ళీ ఎక్కడెక్కడైతే నీట్గా అయితే సదిరేసాను. నెక్స్ట్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ క్లీనింగ్ పార్ట్ వచ్చేసి ఇల్లు కడగడము. సో ఇల్లు కూడా కడగడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. మెల్లగా అయితే ఇంట్లో పైప్ వేసుకొని మొత్తం నీట్గా అయితే సర్ఫ్ వేసి రాకేసి ఇల్లు కూడా క్లీన్ చేశాను. సో ఈరోజు నా వీడియో వచ్చేసి నా ఇల్లు ఎలా క్లీన్ చేసుకున్నాను అయితే వీడియో తీసాను అనమాట. ఈ వీడియో తీయడం అవసరమా, చూపించడం అవసరమా, మీరు చేసుకునే పని చేసుకోకని మీరు అనుకుంటారు. బట్ ఏదో నేను ఇలా చేశానని చెప్పి మీకైతే చూపిస్తున్నాను. ఎవరు
మరి బ్యాడ్గా అయితే అనుకోకండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.